Hello students, you are watching Solve Math with Sarath YouTube channel with Sarath Chandra. So polynomials chapter lo ee third video. So previous video lo మనం general forms of polynomials alage connection between zeros and coefficients of a quadratic polynomial and a cubic polynomial వీటికి సంబంధించినటువంటి కనెక్షన్స్ చూసాం. ఒకసారి మనం రిమైండ్ చేసుకుంటే ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ సంబంధించి ఆల్ఫా బీటా జీరోస్ అయినట్టయితే కనుక ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ అండ్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. అలాగే క్యూబిక్ పాలినామియల్ సంబంధించి 3 జీరోస్ అనేది తీసినట్టయితే ఆల్ఫా బీటా గామా. సో సమ్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. అండ్ దీంట్లో స్పెషల్గా వచ్చేది ఏంటంటే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. ఓకే, ఇప్పుడు ఈ వీడియో మనం ఏం చేద్దామంటే 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఎక్సైజ్లో ఉన్నటువంటి మరికొన్ని ప్రాబ్లమ్స్ మనం చూద్దాం. ఒక ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం ఒకటి ఉంది. సో 4u² ప్లస్ 8u అనేటువంటి పాలినామియల్కి సంబంధించి జీరోస్ని అలాగే కోఎఫిషియెంట్స్ మధ్య రిలేషన్షిప్ని వెరిఫై చేయడం ఎలాగా. సో చూసినట్టయితే ax² ప్లస్ bx ప్లస్ c అనేటువంటిది క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క జనరల్ ఫామ్గా ఉంటుంది. అయితే ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లంలో 4u² ప్లస్ 8u మాత్రమే ఉంది. సో స్క్వేర్ టర్మ్ ఉంది, అలాగే యూ టర్మ్ ఉంది, అంతేగాని కాన్స్టెంట్ టర్మ్ లేదు. సో మనం జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలంటే తప్పనిసరిగా దాన్ని జీరోకి ఈక్వల్ చేస్తాం మనం. సో 4u² ప్లస్ 8u ఈజ్ ఈక్వల్ టు 0. సో అప్పుడేమవుతుందంటే అందులోంచి 4uని మనం కామన్ తీస్తాం మనం. సో 4uని కామన్ తీసినప్పుడు, ఎందుకంటే బికాస్ 4u² అండ్ 8u రెండింటిలో కూడా 4u డివైడ్ అవుతుంది. 4u ఈజ్ ఎ కామన్ ఫ్యాక్టర్. సో కామన్ ఫ్యాక్టర్ కాబట్టి దాన్ని మనం కామన్ తీద్దాం మనం. సో 4uని కామన్ తీసినట్టయితే, సో ఫస్ట్ 4u² 4u ఇంటూ u కాబట్టి 4u కామన్ తీసినట్టయితే u మిగులుతుంది, ప్లస్ 8u మీన్స్ 4u ఇంటూ 2 కాబట్టి 4u కామన్ తీసాం కాబట్టి 2 మిగులుతుంది. సో కాబట్టి 4u ఇంటూ u ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం 4u ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ u ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో అప్పుడేమవుతుంది, 4uలో 4 అటు సైడ్ ట్రాన్స్పోజ్ అయినట్టయితే u ఈజ్ ఈక్వల్ టు 0 బై 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అలాగే సెకండ్ వన్ u ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0లో 2ని ట్రాన్స్పోజ్ చేసినట్టయితే ప్లస్ 2 అటు సైడ్ వెళ్తే మైనస్ 2 అవుతుంది. అప్పుడు u ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 అవుతుంది. సో u ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ u ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్ 4u² ప్లస్ 8u. ఇప్పుడు సో ఫస్ట్ వాల్యూ u ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి దీన్ని మనం ఆల్ఫా అనుకుందాం ఫస్ట్ 0, అలాగే మైనస్ 2 వచ్చిన దాన్ని బీటా అనుకుందాం మనం. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2. మనకు ఆల్రెడీ తెలుసు 4u² ప్లస్ 8u పక్కన కాన్స్టెంట్ లేదు కాబట్టి u² కోఎఫిషియంట్ ఏదైతే ఉందో అది ఏ వాల్యూ, సో a ఈజ్ ఈక్వల్ టు 4. అలాగే u కోఎఫిషియంట్ ఏదైతే ఉందో 8 అది b అవుతుంది. కాన్స్టెంట్ లేదు కాబట్టి c ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటాం మనం. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ అండ్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ అని ప్రూవ్ చేయండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం విషయానికి వచ్చేస్తే, సో ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ విత్ గివెన్ నెంబర్స్ యాజ్ సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ జీరోస్. సో ఈ ప్రాబ్లం మనకి ఎక్సైజ్లో ఉంది. సో ఇచ్చిన 2 నెంబర్స్ని మనం సమ్ ఆఫ్ ద జీరోస్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్గా మనం భావించి క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏమై ఉంటుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆబ్వియస్లీ మనకు తెలుసు క్లియర్లీ, సో ఆల్ఫా బీటాస్ జీరోస్గా ఉన్నట్టయితే కనుక క్వాడ్రాటిక్ పాలినామియల్కి ఫార్ములా k ఇంటూ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా. కాబట్టి ఇచ్చిన 2 నెంబర్స్ కూడా సమ్ అండ్ ప్రొడక్ట్ అవుతాయి కాబట్టి, సో ఫస్ట్ నెంబర్ ఇక్కడ మనకి ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాం మనం √2 1/3. సో ఫస్ట్ వన్ ఈజ్ సమ్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు √2 అండ్ సెకండ్ నెంబర్ ఈజ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ దట్ మీన్స్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 1/3. ఇప్పుడు మనకున్నటువంటి ఈక్వేషన్లో మనకున్నటువంటి ఫార్ములాలో మనం వీటిని సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. సో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే k ఇంటూ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లేస్లో √2 ఉంచినట్టయితే √2x ప్లస్ ఆల్ఫా బీటా ప్లేస్లో 1/3. సో k ఇంటూ x² మైనస్ √2x ప్లస్ 1/3. అయితే ఇక్కడ k అనేది ఎందుకు వస్తుంది, సో k అనేటువంటి వాల్యూని మనం మన కన్వీనియన్స్ కోసం 3గా తీసుకుందాం మనం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పాలినామియల్లో కింద డినామినేటర్లో 3 ఉంది కాబట్టి 3ని మనం ఎలిమినేట్ చేయడం కోసం అప్పుడు మనకి కావాల్సినటువంటి పాలినామియల్ ఎలా వస్తుందో చూద్దాం మనం. సో ద రిక్వైర్డ్ పాలినామియల్ ఈజ్, సో k బదులు 3 తీసుకున్నాం కాబట్టి 3 ఇంటూ x² మైనస్ √2x ప్లస్ 1/3. సో బయటనటువంటి 3 తోటి ఎవ్రీ టర్మ్ని మనం మల్టిప్లై చేద్దాం మనం. సో 3 ఇంటూ x² 3x², అలాగే
3 ఇంటూ రూట్ 2x 3 రూట్ 2x 3 ఇంటూ 1/3 మల్టిప్లై చేసినప్పుడు 3 క్యాన్సిల్ అయిపోతుంది, అప్పుడు 1 మిగులుతుంది. కాబట్టి మనకు కావాల్సిన పోలినామియల్ 3x² మైనస్ 3 రూట్ 2x ప్లస్ 1 అనమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఎక్సైజ్లో ఉన్నటువంటి ప్రాబ్లంలో ఉన్నాయి. సో అలాంటివన్నీ కూడా మీరు తప్పనిసరిగా అలాగే నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్టయితే, సో ఫైండ్ ద క్వాడ్రాటిక్ పోలినామియల్ విత్ ద జీరోస్ ఆల్ఫా అండ్ బీటా గివెన్ బిలో. ప్రీవియస్ ప్రాబ్లంకి ఈ ప్రాబ్లంకి కొద్దిగా తేడా ఉంది. ప్రీవియస్ ప్రాబ్లంలో ఇచ్చినవి సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్, అయితే ఈ ప్రాబ్లంలో మాత్రం ఇచ్చినవి ఆల్ఫా అండ్ బీటా ఓన్లీ, అంటే జీరోస్ మాత్రమే ఇచ్చాడు, సమ్ ప్రొడక్ట్ ఇవ్వలేదు. కాబట్టి ఇచ్చిన 2 నెంబర్స్ని మనం ప్రీవియస్ ప్రాబ్లంలో ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా బీటాగా తీసుకున్నాం. మనం ఈ ప్రాబ్లంలో ఇచ్చిన 2 నెంబర్స్ని ఆల్ఫా అని బీటా అని తీసుకోవాల్సి వస్తుంది. సో మనకి ఇచ్చిన ప్రాబ్లం ఒక ప్రాబ్లం తీసుకుందాం మనం. సో 1/4 అండ్ -1. సో కాబట్టి ఇందులో మనం ఆల్ఫా వాల్యూ 1/4గా తీసుకోండి, బీటా వాల్యూ -1గా తీసుకోండి. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేద్దాం మనం. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1/4 ప్లస్ -1. సో ప్లస్ ఆఫ్ -1 ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. సో 1/4 -1. సో ఎల్సిఎం 4 అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే 1 మైనస్ 4 1s are 4, 1 minus 4, దట్ మీన్స్ -3/4 అవుతుంది. సో ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ వచ్చింది మనకి. ఇంకా మిగిలింది ఆల్ఫా బీటా వాల్యూ. సో ఆల్ఫా ఇంటూ బీటా దట్ మీన్స్ 1/4 ఇంటూ -1. సో 1/4 ఇంటూ -1 చేస్తే 1 ఇంటూ -1 -1/4 అవుతుంది. కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా వచ్చింది, ఆల్ఫా బీటా వాల్యూ వచ్చింది. సో ఇంకెంత కాలిస్తే మనకు ఫార్ములా ఉంది కదా, k ఇంటూ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఫార్ములా మనం సబ్స్టిట్యూట్ చేద్దాం మనం ఈ రెండు వాల్యూస్ని కూడా. కాబట్టి k ఇంటూ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత వచ్చింది, -3/4 వచ్చింది. కాబట్టి x² మైనస్ -3/4 ఇంటూ ఎక్స్. సో ప్లస్ నెక్స్ట్ ఏమవుతుందంటే ప్లస్ ఆల్ఫా బీటా వాల్యూ -1/4. కాబట్టి ప్లస్ మైనస్ని వేరు చేయడానికి మళ్ళీ మనం ఒక బ్రాకెట్ పెడదాం మనం. సో ఇప్పుడు ఏమవుతుంది చూద్దాం మనం ఒకసారి. సో k ఇంటూ x² మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది 3/4x. నెక్స్ట్ స్టెప్లో నెక్స్ట్ టర్మ్కి వచ్చేసరికి ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది, -1/4 అవుతుంది. ఇప్పుడు దాని నెక్స్ట్ వన్ చూద్దాం మనం. సో వన్స్ అగైన్ మళ్ళీ మనకి డినామినేటర్లో 4 ఉంది. సో మళ్ళీ మనం కన్వీనియన్స్ కోసం మనం k వాల్యూని 4గా తీసుకుందాం మనం. అప్పుడు 4తో మల్టిప్లై చేసినట్టయితే డినామినేటర్ ఉన్నటువంటి 4s క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం, సో ఫర్ k ఈజ్ ఈక్వల్ టు 4. సో 4 ఇంటూ x² ప్లస్ 3/4x మైనస్ 1/4. సో 4తో మల్టిప్లై చేద్దాం లోపల ప్రతి టర్మ్ని. 4 ఇంటూ x² 4x² వస్తుంది. సో 4 ఇంటూ 3/4x 4 క్యాన్సిల్ అయిపోతే 3x మిగులుతుంది. నెక్స్ట్ 4 ఇంటూ -1/4. సో 4 క్యాన్సిల్ అయిపోతే -1. కాబట్టి మనకు కావాల్సిన పోలినామియల్ వచ్చేస్తుంది 4x² ప్లస్ 3x మైనస్ 1. ఇలాగే మీ నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీరు ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం మనం చూద్దాం. సో ప్రూవ్ దట్ 3 -1 అండ్ -1/3 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద polynomial 3x³ -5x² -11x -3, and also verify the relationship between zeros and coefficients of the given cubic polynomial. సో మనకి ఇందులో 2 పనులు ఉన్నాయి. మొట్టమొదటి పని ఏంటంటే 3 -1 -3 ఈ 3 కూడా జీరోస్ అని ప్రూవ్ చేయడం ఫస్ట్ టాస్క్ అయితే. సో సెకండ్ టాస్క్ ఏంటంటే ఈ క్యూబిక్ పోలినామియల్ కోఎఫిషియెంట్స్కి అలాగే వాటి జీరోస్కి మధ్యలో ఉన్నటువంటి కనెక్షన్ని మనం వెరిఫై చేయడం. సో క్యూబిక్ పోలినామియల్ అనేసరికి మనకు తెలుసు ఆల్ఫా బీటా గామా అని 3 జీరోస్ ఉంటాయి. సో మనకి ఇచ్చినటువంటి 3 నెంబర్స్ని మనం అలాగే భావించాల్సి వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందర జీరోసా కావాలని చెక్ చేద్దాం మనం. సో ఫస్ట్ టాస్క్ ఈజ్ టు చెక్ వెదర్ ద గివెన్ నెంబర్స్ ఆర్ జీరోస్ ఆఫ్ ద గివెన్ పోలినామియల్. సో మనం తీసుకుందాం మనం p of x is equal to 3x³ -5x² -11x + 3. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ మనకి ఇచ్చిన నెంబర్ని మనం చెక్ చేద్దాం మనం. సో దట్ మీన్స్ p of 3. సో 3 వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. సో సబ్స్టిట్యూట్ చేస్తే 3 ఇంటూ 3³ మైనస్ 5 ఇంటూ 3² మైనస్ 11 ఇంటూ 3 మైనస్ 3. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలుసు బ్రాకెట్లో ఉన్నటువంటి వాల్యూ ముందర సాల్వ్ చేయాలి మనం. కాబట్టి 3 ఇంటూ 3³ చేసేటప్పుడు ముందర మనం 3³ సాల్వ్ చేయాలి. కాబట్టి 3³ ఈజ్ 3 ఇంటూ 3 ఇంటూ 3 27. సో 3 ఇంటూ 27 మైనస్ 5 ఇంటూ 3² మనం ముందర 3² సాల్వ్ చేయాలి. సో 3² మీన్స్ 3 ఇంటూ 3 9. సో 5 ఇంటూ 9. నెక్స్ట్ మైనస్ 11 ఇంటూ 3. సో ఇక్కడ 3ని సాల్వ్ చేయడానికి ఏం లేదు కాబట్టి మైనస్ 11 ఇంటూ 3 మైనస్ 33 అయిపోతుంది. నెక్స్ట్ మిగిలిన ఇంకేంటి -3. సో -3 యాజ్ యూజువల్ అలాగే ఉంటుంది.
సో నెక్స్ట్ స్టెప్లో మనం 3 ఇంటూ 27 81, అలాగే -5 ఇంటూ 9 45, నెక్స్ట్ -33 -3. సో 81 నెగిటివ్ నెంబర్స్ అన్నీ కూడా కలపండి, నెగిటివ్ వాల్యూగా వేయండి. కాబట్టి 45 33 అండ్ 3 మొత్తం 3 యాడ్ చేస్తే 81 వస్తుంది. సో 81 - 81 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి P ఆఫ్ 3 వాల్యూ 0 వచ్చింది కాబట్టి 3ని మనం 0 ఆఫ్ ద పాలినామియల్ అని చెప్పి చెప్పొచ్చు. నెక్స్ట్ ఇలాగే P ఆఫ్ -1 కూడా చెక్ చేద్దాం మనం. సో 3 ఇంటూ -1 హోల్ క్యూబ్, -5 ఇంటూ -1 హోల్ స్క్వేర్, నెక్స్ట్ -11 ఇంటూ -1 -3. సో మీరు ఇందాక చూసారు, మీరు 3 ఇంటూ -1 హోల్ క్యూబ్ చేయాలంటే ముందుగా -1 హోల్ క్యూబ్ సాల్వ్ చేయాలి మనం. సో -1 ఇంటూ -1 ఇంటూ -1 ఈజ్ ఈక్వల్ టు, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో -1 టైమ్స్ 1 టైమ్స్ 1 1 అవుతుంది కాబట్టి -1. సో 3 ఇంటూ -1, అలాగే -5 ఇంటూ -1 హోల్ స్క్వేర్, -1 ఇంటూ -1 ఈజ్ 1 కాబట్టి 5 ఇంటూ +1 అవుతుంది. నెక్స్ట్ -11 ఇంటూ -1, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 11 1 11 -3. కాబట్టి నెక్స్ట్ అవుట్ చూసినట్టయితే 3 ఇంటూ -1 -3 అవుతుంది, అలాగే -5 ఇంటూ 1 -5 అవుతుంది, +11 -3. సో -3 -5, మళ్ళీ అలాగే లాస్ట్ టర్మ్లో -3 ఉంది. సో -3 -5 -8 -8 -3 -11. సో -11 అండ్ +11 ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి P ఆఫ్ -1 కూడా 0 అయిపోయింది. ఇంకా లాస్ట్ వన్ ఈజ్ -1/3. సో -1/3 చెక్ చేద్దాం మనం. సో P ఆఫ్ -1/3 చేయాలంటే x ప్లేస్లో మనం -1/3ని ఉంచాలి. సో అప్పుడు ఏమవుతుందో చూద్దాం మనం. సో మళ్ళీ యాజ్ యూజువల్ ఒకసారి చూడండి. P ఆఫ్ -1/3 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ -1/3 హోల్ క్యూబ్, -5 ఇంటూ -1/3 హోల్ స్క్వేర్, -11 ఇంటూ -1/3 -3. సో ఇప్పుడు 3 ఇంటూ -1/3 హోల్ క్యూబ్ చేయాలంటే ముందర -1/3 హోల్ క్యూబ్ మనం సాల్వ్ చేయాలి. సో -1/3 ఇంటూ -1/3 ఇంటూ -1/3. సో వన్స్ అగైన్ మైనస్ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే మైనస్ వస్తుంది మనకి. అలాగే 1 ఇంటూ 1 ఇంటూ 1, న్యూమరేటర్లో 1s అనే మల్టిప్లై చేయండి, 1 వస్తుంది. 3 ఇంటూ 3 ఇంటూ 3 27. సో -1/27 అనమాట. కాబట్టి 3 ఇంటూ -1/27. నెక్స్ట్ -5 ఇంటూ -1/3 హోల్ స్క్వేర్, -1/3 ఇంటూ -1/3. సో -1/3 ఇంటూ -1/3 ప్లస్ 1/9. కాబట్టి -5 ఇంటూ ప్లస్ 1/9. నెక్స్ట్ -11 ఇంటూ -1/3, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 11 ఇంటూ 1 11/3, దట్ మీన్స్ 11/3. నెక్స్ట్ లాస్ట్ టర్మ్ ఈజ్ -3, అది కాన్స్టెంట్, అది చేంజ్ అవ్వదు కాబట్టి -3 అవుతుంది. సో ఇప్పుడు చూసినట్టయితే నెక్స్ట్ స్టెప్లో మనం 3 ఇంటూ -1/27. సో 3 27లో క్యాన్సిల్ అవుతుంది. సో 9 టైమ్స్ 3 27లో 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మనకి మిగిలేది -1/9 మిగులుతుంది. అలాగే -5 ఇంటూ 1/9. సో -5 ఇంటూ 1 -5/9. నెక్స్ట్ ప్లస్ 11/3 ఎలాగో మామూలుగానే ఉంటుంది, అలాగే -3 కూడా మామూలుగానే ఉంటుంది. సో ఫస్ట్ 2 టర్మ్స్ చూడండి, అవి రెండు కూడా వీటిని సిమిలర్ ఫ్రాక్షన్స్ అని చెప్పేసి అంటాం మనం. సో డినామినేటర్ ఈక్వల్గా ఉన్నాయి, వాటిని సింప్లిఫై చేయడం ఈజీ. సో -1/9 -5/9. సో -1/9 -5/9 మనకి -6/9 అవుతుంది. సో -6/9 ప్లస్ 11/3 -3. సో 3కి 9కి ఎల్సిఎం 9 అవుతుంది. సో ఫస్ట్ టర్మ్ సంబంధించి డినామినేటర్ ఏమిటంటే 9 ఎల్సిఎం 9లో 1 టైం క్యాన్సిల్ అవుతుంది. సో 1 ఇంటూ -6 -6 వేస్తాం మనం. నెక్స్ట్ అలాగే సెకండ్ టర్మ్ ఉన్నటువంటి డినామినేటర్ 3 ఎల్సిఎం 3లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 3 ఇంటూ పైన ఉన్నటువంటి న్యూమరేటర్ మల్టిప్లై చేద్దాం మనం. 3 ఇంటూ 11 33 వస్తుంది. నెక్స్ట్ అలాగే -3 లాస్ట్ టర్మ్లో కింద డినామినేటర్ ఏం లేదు కాబట్టి 1 డినామినేటర్ 1 9లో 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 9 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 27. కాబట్టి మనకి న్యూమరేటర్లో మిగిలేటువంటివి -6 ప్లస్ 33 -27. కాబట్టి మొత్తం మీద -33 ప్లస్ 33/9, దట్ మీన్స్ 0/9. మనకు ఆన్సర్ 0. సో మొత్తం మీద మనకి P ఆఫ్ 3 0 వచ్చింది, P ఆఫ్ -1 0 వచ్చింది, P ఆఫ్ -1/3 కూడా 0 వచ్చింది. కాబట్టి దేర్ ఫోర్ మనకి ఇచ్చినటువంటి 3 నెంబర్స్ కూడా జీరోస్ అవుతాయి అనమాట. సో దేర్ ఫోర్ గివెన్ నెంబర్స్ 3 -1 అండ్ -1/3 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్. సో ఇక్కడికి మనకి ఫస్ట్ వన్ పూర్తయింది. సో నెక్స్ట్ టాస్క్కి వెళ్దాం మనం.
సో నెక్స్ట్ టాస్క్ ఏంటంటే కనెక్షన్స్ని మనం వెరిఫై చేయడం. సో ఫస్ట్ కనెక్షన్ ఈజ్ మీకు గుర్తుండే ఉంటుంది, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ, ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ, అండ్ లాస్ట్ వన్ ఈజ్ ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ డి బై ఏ. సో ముందుగా మనం ఏం చేద్దామంటే ఆల్ఫా బీటా గామా వాల్యూస్ అలాగే ఏబిసిడి వాల్యూస్ మనం వరుసగా వేసుకుందాం మనం. సో మనం ఆల్రెడీ చేసుకొని ప్రూవ్ చేసాం కాబట్టి ఆల్ఫా వాల్యూ 3 అవుతుంది, బీటా వాల్యూ -1 అవుతుంది, అండ్ గామా వాల్యూ -1/3 అవుతుంది. నెక్స్ట్ ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ, డి వాల్యూ చూసినట్టయితే ఏ వాల్యూ ఈజ్ 3 అవుతుంది, బి వాల్యూ ఈజ్ -5 అవుతుంది, సి వాల్యూ -11 అండ్ డి వాల్యూ ఈజ్ -3. ఓకే, ఇప్పుడు మనం ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేద్దాం మనం. సో ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ -1 ప్లస్ -1/3. సో 3 ప్లస్ ఆఫ్ -1 అవుతుంది. సో 3 - 1 2 -1/3. సో 2 -1/3 సాల్వ్ చేసినప్పుడు 3 × 2 6, 6 - 1 5/3 అవుతుంది. కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వాల్యూ 5/3 వచ్చింది. నెక్స్ట్ మైనస్ బి బై ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం మనం. మైనస్ బి బై ఏ ఈజ్ ఈక్వల్ టు, సో మైనస్కి మైనస్ వేసుకుందాం మనం. బి వాల్యూ మీరు చూసినట్టయితే -5, కాబట్టి -5 మైనస్ ఆఫ్ -5/3. సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. మైనస్ బి బై ఏ వాల్యూ 5/3 వచ్చింది. కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వాల్యూ -5/3, అలాగే మైనస్ బి బై ఏ వాల్యూ కూడా 5/3. కాబట్టి రెండు కూడా ఈక్వల్ అయిపోయినాయి. సో ఫస్ట్ రిలేషన్షిప్ మనకి వెరిఫై అయింది. నెక్స్ట్ రిలేషన్షిప్ ఈజ్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా. సో ఆల్ఫా వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం మనం ముందర. సో వాల్యూస్ మనం ఉంచినప్పుడు 3 × -1 ప్లస్ -1 × -1/3 ప్లస్ 3 × -1/3. సో మనం వీటిని సాల్వ్ చేసినట్టయితే ఫస్ట్లో 3 × -1 -3 అవుతుంది, అలాగే -1 × -1/3 +1/3 అవుతుంది. లాస్ట్ టర్మ్లో 3 × -1/3, 3 క్యాన్సిల్ అయితే -1 మిగులుతుంది మనకి. కాబట్టి వీటి వాల్యూ చూసినట్టయితే మనం -3 + 1/3 -1. సో -3 -1 -4 అవుతుంది, -4 + 1/3. సో 3 × -4 -12 + 1, దట్ మీన్స్ -11/3 అవుతుంది. ఓకే, మరి ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా వాల్యూ మనం దేనికి ఈక్వల్ అవ్వాలి? సి బై ఏ వాల్యూకి ఈక్వల్ అవ్వాలి. కాబట్టి సి బై ఏ వాల్యూ కూడా మనం ఫైండ్ అవుట్ చేద్దాం మనం. సో సి బై ఏ ఈజ్ ఈక్వల్ టు సి వాల్యూ ఈజ్ ఆల్రెడీ -11 ఉంది, అలాగే ఏ వాల్యూ 3, సో -11/3. సో ఇది కూడా వెరిఫై అయిపోయింది, -11/3 అండ్ -11/3. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు -d/n అని ప్రూవ్ చేయడం. సో ఆల్ఫా బీటా గామా, సో ఆల్ఫా 3 × -1 × -1/3. సో 3 క్యాన్సిల్ అయిపోతుంది, -1 × -1 ఈజ్ +1. సో ఆల్ఫా బీటా గామా వాల్యూ మనకి +1 వచ్చింది. నెక్స్ట్ -d/a. సో -d వాల్యూ -3, సో మైనస్ ఆఫ్ -3 + 3 అవుతుంది, బై ఏ వాల్యూ 3, 3/3 ఈజ్ ఈక్వల్ టు 1. కాబట్టి ఆల్ఫా బీటా గామా వాల్యూ మనకి -d/a వచ్చింది. కాబట్టి చూసినట్టయితే మనకి ప్రతి రిలేషన్షిప్ కూడా మనకి వెరిఫై అయింది క్యూబిక్ పాలినామియల్ సంబంధించి. సో ఇలాంటిదే మనకి ఎక్సైజ్లో కూడా ఇంకో ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం మీరు తప్పనిసరిగా సాల్వ్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు సపోర్ట్ ఇవ్వడం కోసం సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి ద యూట్యూబ్ ఛానల్ సాల్వ్ మ్యాథ్ విత్ శరత్. అండ్ దిస్ ఇస్ శరత్ చంద్ర. థ్యాంక్ యూ వెరీ మచ్.